అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక కవితా శీర్షికతో మీ ముందుకు వచ్చాను. ఇది మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కవితా శీర్షిక. నాన్న, నువ్వు నీ బాధ్యతలను భుజాలపై వేసుకొని కరిగే కొవ్వొత్తిలా నిరంతరం శ్రమిస్తూ చిరిగిన బట్టలు, పగిలిన కాళ్ళు, స్వార్థం లేని ఓ నేర్పరి. పిల్లల కోసం చెమటోడ్చి సేవలందిస్తావు. నువ్వేమో పాత బట్టలు ధరిస్తూ పిల్లలకు కొత్త బట్టలు అందిస్తావు. నువ్వేమో కడుపులో పస్తులు ఉంటూ పిల్లల కడుపులు నింపుతావు. నీ శ్రమ వెలకట్టలేనిది ఓ నాన్న, నీ సేవలు మరువలేనివి. వృద్ధాప్యంలో నిన్ను చీదరించుకున్న నీ పిల్లలు వాళ్ళు బాగుంటే చాలు అంటావు. నేటి సమాజం తల్లిదండ్రులని చీదరించుకుంటుంది. అలా చేయకండి ఓ సమాజమా, వారిని ఆదరించండి. వాళ్ళు లేనిదే మీరు ఎలా వచ్చారు అనేది తెలుసుకోండి. మనం చిన్నప్పుడు వాళ్ళు ఎలా మనల్ని పెంచి పోషించారు. వృద్ధాప్యంలో వాళ్ళు కూడా మనకు ఒక పసిపిల్లల్లాంటి వారు. అట్లాంటి వారి యొక్క లేత మనసు బాధ పెట్టకండి ఓ సమాజమా. నువ్వు ఈరోజు నీ తల్లిదండ్రులను చూడకపోతే నీ పిల్లలు కూడా నిన్ను చూడలేని పరిస్థితి. మేల్కో సమాజమా, మేల్కో. ధన్యవాదములు.